హాయ్ మహేష్, చంటి కుర్రాడా తండేల్ సీన్ వస్తుంది కదా, చూస్తావా తండేల్? తండేలు మాత్రం చాలా చాలా బాగుంది, పక్కా హిట్ అవుతుంది. సాయిపాలో కూడా చాలా చాలా బాగుంది. అందరూ చూడండి, 7 నుంచి రిచ్ నెంబర్ రిలీజ్ అందరూ ఐఎంఎస్ వెళ్ళిపోవాలి. ప్రతి రోజు సినిమా టికెట్ 300 టికెట్ 300, కానీ సినిమా చూడాలి. తండ్రి మాత్రం సినిమా చాలా చాలా బాగుంది. సాయి పల్లవి చాలా చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. కానీ తండేలు ఒక్క చూస్తే పిచ్చికి పోతాం. ఏం తండేలు చాలా చాలా బాగుంది. సినిమా మాత్రం యాక్టింగ్ మాత్రం సూపర్. చాలా సాయి పల్లవి డాన్సర్, ఇప్పుడు నువ్వు కూడా డాన్సర్ కదా? సాయి పల్లవి డాన్సర్ కానీ నేను కూడా డాన్సర్నే. ఆవిడ దగ్గర నేను నేర్చుకున్నాను. నేను సాయి పల్లవి డాన్సరా, మరి ఆవిడ నాకు నేను నేర్పింది. తండేలు మాత్రం చాలా చాలా బాగుంది. నాగచైతన్య సూపర్ యాక్టింగ్ చెప్ప పిచ్చి. ఆ యాక్టింగ్ తగిలా చాలా పిచ్చిపోతుంది అబ్బా, పిచ్చిపోతుంది అబ్బా, చాలా బాగుంది. ఇద్దరి మధ్య లవ్ స్టోరీ ఉందట. ఇద్దరి మధ్యలో అంటే లవ్ స్టోరీ అంటే ఇప్పుడు సాయి పల్లవికేనా? సాయి పల్లవి నాగచైతన్య లవ్ స్టోరీ. నాగచైతన్యకి సాయి పల్లవి అంటూ ఉండొచ్చు, సినిమాలో లవ్ స్టోరీ ఉండొచ్చు. కానీ డైరెక్టర్ మేస్టర్ ఆవిడే, హీరోయిన్ ఆవిడే, అన్ని ఆవిడే. చాలా చాలా బాగుంది, అంత మించింది ఏది లేదు. తండేలు చాలా బాగుంది. ఆ అదురు శివుడి గెటప్, ఆ శివుడి గెటప్, నాగచైతన్య శివుడి తాండవం. బుజ్జితల్లి పాట, బుజ్జితల్లి చాలా చాలా బాగుంది. బుజ్జితల్లి మాత్రం చాలా చాలా బాగుంది. పక్కా 100% చాలా చాలా బాగుంది. తండేలు నుంచి ఏ పాట నేర్చుకుంటున్నావు? తండేలు నుంచి సినిమా చూస్తే పాట కదా, పాట వచ్చేరుకో హర హర శివ శివ ఓం నమ శివాయ తండేలు ఉంది. హర హర శివ శివ ఓ తండేలు సూపరు. సూపర్ చాలా బాగుంది. కానీ సూపర్ అబ్బా. జై నాగచైతన్య, జై జై నాగచైతన్య. నాగార్జున కొడుకు నాగార్జున కొడుకు కదా నాగచైతన్య కొడుకు నాగచైతన్య. నాగచైతన్య అట్లా నాగేశ్వర మాత్రం బాబా చెప్పాలంటే దేవుడు. ఆయన దేవుడు, అఖిల నాగేశ్వర దేవుడు. కానీ చనిపోయి ఎక్కడున్నా కానీ నాగేశ్వర గారు చాలా మంచోడు. అందరికీ నమస్కారం. అఖిల నాగేశ్వర గారు ఆయన మహాదేవుడు. ఆయన దేవుడు. కృష్ణ పార్కులు అందరికి నమస్కారం. మీ కృష్ణ గారు, అఖిల నాగేశ్వరరావు ఆయన చనిపోయి ఎక్కడో రాగాడు. ఆయన మహాదేవుడు, అఖిల నాగేశ్వరరావు దేవుడు. ఆయన చనిపోయి స్వర్గానికి వెళ్ళాడు. ఆయన స్వర్గంలో డాన్స్ ఏడి ఆ పాట అఖిల నాగేశ్వరరావు పాట దేవుడు అబ్బా. అఖిల నాగేశ్వరరావు దేవుడైనా ఏంటి దేవుడు అంటే ఏంటి? మహానుభావుడైన అఖిల నాగేశ్వరం 3 వంశం. నాగచైతన్యకేమో అఖిల నాగేశ్వరం మనవడు, నాగేశ్వరకేమో తండ్రి. దేవుడైన ఆయన చాలా మంచోడబ్బా. ఆయన అంటే నాకు అన్నం పెట్టిండు. ఆయన నాకు అన్నం పెట్టిండు. ఆయన దేవుడైనా బిర్యానీ పెట్టిండా, అన్ని పెట్టిండబ్బా. చాలా మంచోడు. ఆయన పాలు అన్నిచ్చిండు, బొమ్మనిచ్చాడు, ఆడుకొని అన్నిచ్చిండు. ఇంత పరించిన నాతో ఇచ్చిండు. అఖిలేశ్వర దేవుడైనా మ్యాన్షన్ ఇచ్చిండా. మంది వల్ల చాలా మంచోడు. మ్యాన్షన్ బాగాలేదు కానీ అఖిలేశ్వరం పంపించిందంట. ఈయనతో నేను పాడతాను. అగ్ని నాగేశ్వరరావు పాడవాడు. అఖిలేశ్వరం పాడు. దేవదాస్ పాట. అఖిలేశ్వరం మంచి పాట ఉంది, పాడు. కొంచెం మనసు బతుకింతే, మనిషి బతుకింతే, మమత బతుకింతే, సుఖము లేదు.
మనసుకింతే సుఖము లేదు, కుక్కది కుక్క బతుకింతే మమతకింతే సుఖము లేదు, సుఖము లేదు. మనసు బతుకింతే మమతకింతే, కెమెరా అటే మనసు బతికింతే. తాగగలను, తాగి మరిచిపోలేను, తాగగలను, తాగి మరిచిపోలేను. నువ్వు ఇలా కావడానికి కారణం ఎవరు? కానీ నువ్వు ఇలా కావడానికి కారణం ఎవరు? నాకు సాయి పల్లవి ఏ అమ్మాయి మోసం చేస్తే సాయి పల్లవి పాతకాలంలో ఒక సౌజన్యం ఉండదు, డాన్సర్ అమ్మాయి, నన్ను మోసం చేసిన అమ్మాయి. ఆయన పంపించింది అంట చూడు. నన్ను ఎంతో మంది అమ్మాయిలు అందరూ మోసం చేశారు. కానీ వరంగల్ రాజమహేశ్వరం సుఖం లేదు, వాడుకొని వాడుకుని 30-20 మంది అమ్మాయిలన్నీ ఎలా ప్రేమించి నన్ను వదిలేసారు, మోసం చేశారు. కానీ అమ్మాయిలు నమ్మొద్దు, ముద్దులు పెట్టిరండి, అన్ని ముద్దులు పెట్టారు, అన్ని వదిలేశారు, అన్ని గౌరవం జరిగిపోయింది. ఎంత గౌరవం అంటే అమ్మాయి వాళ్ళకి నమ్మొద్దు. దేవుడు అబ్బాయినా పెళ్ళి అవ్వలేదు, నాకు అవ్వలేదు. ఎందుకంటే అఖిల నాగేశ్వరం అంటే అందరికి దేవుడు. అఖిల నాగేశ్వరం రామారావు కలిస్తే ఇద్దరు వస్తే మహాదేవుళ్ళ వాళ్ళు. రామారావు దేవుడు, అఖిల నాగేశ్వరం దేవుడు అయినా. తండేల్ సినిమా గురించి చెప్పు. తండేలు మాత్రం చాలా చాలా బాగుంది. 100% 20 తారీఖు నుంచి రిలీజ్. సూపర్ చాలా చాలా బాగుంది. హీరో హీరోయిన్ కాదు, సాయి పల్లవి చాలా బాగుంది. కానీ సాయి పల్లవి మాత్రం ఆ హీరోయిన్ ఆవిడే, డాన్సర్ ఆవిడే, అన్ని ఆవిడే. మాత్రం చాలా చాలా బాగుంది. అది 20 తారీఖు నుంచి అందరూ చూడండి. 7వ తారీఖు నుంచి మహా హీరోయిన్ సాయి పల్లవి, హీరోయిన్ డాన్సర్ అన్న ఆవిడే. సూపర్ సినిమా ఇచ్చు. సినిమా చూస్తే పిచ్చికిపోతా, సినిమా చూస్తే పిచ్చికిపోతాం. చూడండి అబ్బా ప్లీజ్, సినిమా అందరూ చూడండి. నీకేమైనా పైసలు ఇచ్చిరా? నా డబ్బులు ఇచ్చాను, నా మనసుకు చెప్తున్నాను. సినిమా అభిమానం, నాగశాతం అంటే నాకు చాలా అభిమానం చెప్తున్నాను నేను. నమస్కారం అండి. నేను సినిమాలో హీరోగా ట్రై చేస్తున్నాను. నా పేరు మహేష్. సినిమాలో నేను కూడా హీరో అవ్వాలని, కానీ నా యాక్టింగ్ నా అవుతారు. నేను రాజమౌళి కలవాలి, నేను డైరెక్టర్ గారిని రాజమౌళి కలవాలి. ఏంటి నమస్కారం రాజమౌళి గారు, నన్ను కూడా సినిమాని నన్ను సినిమాలో నేను హీరోగా చేస్తామని వచ్చాను. కాశీలో మోనాలిసా ఆవిడ ఫేమస్ అయింది, ఆవిడేమో హీరోయిన్ గా చేస్తుంది. రామచరణ్తో అంటే హీరోయిన్ చేస్తుందంట. ఎవరు? మోనాలిసా. ఇప్పుడు తెలుగులో నేను కూడా ఫేమస్, తెలుగులో అన్ని ఛానల్ ఎక్కడికైనా పేపర్ టీవీలో వచ్చాను నేను. మహేష్ అంటే నా ఈ శ్రీనగర్ కాలనీ నేనే. చంటికూర నేనే, మహేష్ నేనే, అన్ని నేనే. చంటికూర పేరుంటదా? చంటికూర పెట్టి మాది పెద్దాపురం దర్గా సెంటర్ లో డాన్స్ చేస్తుంటాను నేను. మళ్ళీ అక్కడ నుండి ఫేమస్ కావచ్చు. అక్కడ తక్కువ, ఇక్కడ తెలంగాణ ఎక్కువ. అక్కడేమో చిన్న అక్కడేమో చిన్న కోళ్ళు ఉంటాయి, ఇక్కడేమో పెద్ద కెమెరాలు ఉంటాయి. అందుకే ఎలా ఉంది అక్కడికంటే ఇదే దోస్తే మరి చేస్తుండ్రు. అయిపోయింది ఇప్పటికి. రేపు మరి చదివింపులు ఏం లేవు, చదివింపులు నేను చేసిన కష్టం చాలా కష్టపడ్డాను నేను. నన్ను ఫేమస్ చేసి నాకు నమస్కారం నాగార్జున గారు, మీ అభిమాని నేను, మీకోసం కష్టపడుతున్నాను. మీ సినిమా బిగ్ బాస్ లో కూడా వెళ్తాను నేను అని చెప్తాను. నాగార్జున బిగ్ బాస్ నాగార్జున మీ అందరి కోసం నేనున్నాను, పక్కా చూడండి. చిరంజీవి డైలాగ్ కొట్టాడు, కొట్టేశాడు. నా పేరు నాగార్జున, మీ కృష్ణ పార్క్ వచ్చింది, మీ అందరూ కూడా రండి, నన్ను చూడండి. మీ ముందుకు వచ్చాను, హాయ్ మళ్ళీ కలుసుకుందాం. మీ ముందుకు వస్తున్నాను బిగ్ బాస్. హాయ్ మీరు శివమణి అంతే. నా పేరు సోమని. అక్కడ ఉన్నాడు సోమని. ఎందుకని జైలు సోమని. నా సంగతి తెలియదు, నా సంగతి తెలియదు. అగో ఆటోండి దత్తు.
నా పేరు సోమ. డైలాగ్ ఆడ చెప్పు దత్తు ఆయన చెప్పు ఫేమస్ చెప్పు. ఆయన విలన్ దత్తు నిన్ను బొక్కలేసిన సీరియస్ గా చెప్పు సీరియస్ కోపం పెట్టు. నాకు కొంచెం అంటాను అక్కడ నుంచి చెప్పరా? ఆయనది ఆయన నా పేరు దత్తు. నా పేరు సోమన్. నాకు కొంచెం అంటాను. ఊర్లో మార్కెట్ లో సంఖ్యలు ఇన్స్పెక్టర్ నేను దత్తు. ఫస్ట్ బొక్కలేసి బొక్కలేసి నా నంబర్ 98483033. ఈడెవరు బాబా అనుకోలు ఖచ్చితంగా వస్తాను. ఏ పనిలో అందరినీ నేను నాగత మారుతున్నా. అందరినీ బొక్కలు చేయండి. బొక్కలేసి ముక్కలు పోయి వెళ్ళిపో. వసంత వసంత కొట్టవా? పోయి పాలు తెస్తా. వసంత ఇంకోటి ఉంటది. హలో మణి పల్లవి వసంత పోని మణి వసంత మోగదేవి ప్లీజ్. Please. వసంత మాట్లాడాల. ఉంది వసంత వసంతతో మాట్లాడు. ఉంది వసంతతో మాట్లాడు. 10 సంవత్సరాలైంది ప్లీజ్. పల్లవి కన్నా ఉంది. పోని ఈనాటిగా నిన్ను ఉన్నామని పొరపాటురా. పాలు పాల డబ్బా నువ్వు చెప్పు నీ సంగతి ఏంది? ఏ సంగతి ఏమో చెప్పు. జైలు అది కాదు ఇంట్లో ఎట్లా పెట్టినావు ఇంట్లో పట్టదు కదా చెప్పు చెప్పు బాగానే చెప్తాం. చెప్పు నీ- మహేష్ ఇక్కడ రైడ్ ఏమో చెప్తున్నావు. సార్ మీ ఆపరేషన్ అని చెప్పండి, మీ ఎడ్యుకేషన్ నాకు చెప్తే నాకు ముందే చెప్తుంది. నా ఆపరేషన్ తెలియంది. ఆపరేషన్ నా ఆపరేషన్ కోపం ఉంటది, మీ కోపం తక్కువ ఉంటది. ఎందుకంటే మీ ఎడ్యుకేషన్ వాళ్ళు కొంచెం స్లో మాట్లాడతారు. నేను రప్ప మాట్లాడాను అనుకో, ఏంటంటే ఈ పిల్లలు ఇట్లా మాట్లాడతాడు అని కొంచెం బాధపడకండి. కొంచెం అర్థం చేసుకొని కొంచెం దానికి మీరు మసాలా పెట్టు. సహకరించండి దయచేసి ప్లీజ్. అంతేనా? కారణం సరే కూర్చుని బాత్రూమ్ కాంచన్నా, బాత్రూమ్ గుడ్డ పేకులు